ఇవాళ అన్ని ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని కొలాబ్ చేసినా లేదా మొత్తం ఈ ప్రభుత్వాలు ఇవాళ ఈ వ్యవస్థలో చెక్ అండ్ బ్యాలెన్సెస్ కోసం ఇవాళ మనం ఒక ఈడీ పెట్టుకున్నాం, ఓ సిబిఐ పెట్టుకున్నాం, ఇవాళ మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, ఓ జిఎస్టీ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, ఓ జ్యుడిషియరీ ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా రాజకీయ ప్రలోభాలకు లొంగి పనిచేస్తున్నాయి. అంటే వ్యవస్థని మొత్తం మనం చెడగొట్టాం. ఇవాళ ఏ ఇండిపెండెంట్ వ్యవస్థ కూడా ఒకరి చేతుల్లో మొత్తం పవర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ నాకు ఎక్కడ పంపమంటే అక్కడికి ఈడీ పంపొచ్చు, ఎవరి మీద పంపమంటే వాళ్ళ మీద ఈడీ పంపొచ్చు. ఇవాళ నేను ఏదనుకుంటే అది చేయొచ్చు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా ఒక రకంగా చూసాం, రేపటి నుంచి మళ్ళీ అదే చూస్తూనే ఉంటాం. ఇవాళ బీజేపీ చేస్తే రేపు కాంగ్రెస్ వచ్చి చేస్తుంది, కాంగ్రెస్ పోతే ఇంకో పార్టీ వచ్చి చేస్తుంది. అంటే ఆ సంస్కృతి అనే దాన్ని ఎవరెవరు పెంపొందించుకుంటూ పోతున్నారే తప్ప దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ ఎజెండాలన్నీ నువ్వు నన్ను 2 నెలలు జైల్లో పెట్టావు, నిన్ను 5 నెలలు జైల్లో పెట్టి చూపిస్తా. ఇది ఎక్కడదండి ఎజెండా? ఇది ప్రజల ఎజెండానా? నువ్వు నిన్ను జైల్లో పెడితే నిన్ను జైల్లో పెట్టేంత వరకు నేను నిద్రపోను, ఇదా ఎజెండా? ఈ ఎజెండా తోట పనిచేసేది. దానికోసమే నా ఈ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ వీళ్ళు వాడుకునేది. సో ఇలా తయారైపోయింది. సో ఇవాళ ఏ వ్యవస్థకు కూడా సొంతంగా నిర్ణయాధికారం లేదన్నది వాస్తవం.